హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో మందారం మొక్క అండి. మందారం మొక్కకి ఒక సూపర్ ఫర్టిలైజర్ని తయారు చేసి 15 రోజుల క్రితం ఇచ్చాను. ఇది ఇవ్వటం ద్వారా మందారం మొక్కలో మంచి మొగ్గలు పువ్వులు వచ్చి మొక్క అయితే కలకల్లాడుతూ ఉన్నాయండి. మందారం మొక్క అనేది ఒక మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వటం ద్వారా మన మొగ్గలు పువ్వులతో ఎంత కలకల్లాడుతుంది అనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. ఈ మొక్క అయితే మన ఊర్లలో కనిపిస్తుంటుంది కదండి, నాటు రకం మందారం మొక్క, ముద్ద మందారం. ఇది ఒక చిన్న పెయింట్ బకెట్ కదండి, 50 రూపీస్ బ్లాక్ టబ్లో పెట్టుకున్నాను. చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో, ఎన్ని పువ్వులు వచ్చాయో, పువ్వులు ఎన్ని విడిగా ఉన్నాయో, మొగ్గలు కూడా అంతకన్నా ఎక్కువగా ఉన్నాయండి. ప్రతిరోజు ఈ మొక్కలో నుంచి నేను చాలా ఫ్లవర్స్ అయితే తీసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా మీ మొక్కల్లో కూడా ఇన్ని ఫ్లవర్స్ రావాలంటే ఈరోజు నేను చూపించబోయే ఈ ఫర్టిలైజర్ని ఇవ్వడం ద్వారా మీరు కూడా ఇంత ఘనంగా మీరు మొక్కల్లో ఫ్లవర్స్ అయితే తీసుకోవచ్చు. చాలామంది వీడియోలో అడుగుతున్నారండి, మా మందారం మొక్కల్లో నుంచి ఇంకా సరిగ్గా ఫ్లవరింగ్ రావటం లేదు, ఏం చేయాలి, ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలని. ఈరోజు నేను చూపించబోయే ఈ ఫర్టిలైజర్ని అయితే మీరు ట్రై చేయండి. దీన్ని 2 రకాలుగా ఇవ్వచ్చండి. అంటే ఘన రూపంలో ఇవ్వచ్చు, ద్రవ రూపంలో కూడా ఇవ్వచ్చు. ఘన రూపంలో ఎప్పుడు ఇవ్వాలంటే బాగా వర్షాలు పడేటప్పుడు ఇవ్వాలండి. అంటే ఇప్పుడు వర్షాకాలంలో ఉన్నాం కదా, బాగా వర్షాలు పడేటప్పుడు ఘన రూపంలో పౌడర్ రూపంలో మీరు ఇచ్చేసేయండి. ఇంకా ద్రవ రూపంలో ఎప్పుడు ఇవ్వాలంటే వర్షాలు లేనప్పుడు, ఒక 2-3 రోజులు వర్షాలు లేవు అనుకున్నప్పుడు ద్రవ రూపంలో తయారు చేసుకొని ఇవ్వచ్చు. సో ఈ ఫర్టిలైజర్ని 2 రూపాలుగా నేను ఇవ్వచ్చని చెప్పాను కదండి. నేను ద్రవ రూపంలో తయారు చేసి ఇస్తున్నాను. ఎందుకంటే వర్షాకాలంలో ఉన్నాము కానీ సరిగ్గా వర్షాలు అయితే పడటం లేదండి. ఒకసారి వర్షం పడితే తర్వాత 2-3 రోజుల పాటు వర్షం లేకుండా ఉంది. అందువలన ఈ ఫర్టిలైజర్ని నేను ద్రవ రూపంలో తయారు చేసి మొక్కలకి ఇస్తున్నాను. ఈ వీడియోని ఏ విధంగా ద్రవ రూపంలో తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వటం ద్వారా ఇంత ఘనంగా మొక్కల్లో నుంచి మనం ఫ్లవర్స్ తీసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో చూద్దాము. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే దాన్ని ప్రెస్ చేయటం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటుంది. నేను మంచి మంచి వీడియోస్ ఫ్లవరింగ్స్ మీద, ఫ్రూట్ ప్లాంట్స్ మీద, ఇంకా వెజిటబుల్ ప్లాంట్స్ మీద పెడుతూ ఉంటానండి. దీని ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ముందుగా నేను దీనికోసము నువ్వులు తీసుకుంటున్నానండి. నల్ల నువ్వులు. మామూలుగా నా దగ్గర ఇవైతే నల్ల నువ్వులు ఉన్నాయి. మీ దగ్గర తెల్ల నువ్వులు ఉన్నా కూడా తెల్ల నువ్వులు తీసుకోవచ్చు. వీటిని నేను మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుంటున్నానండి. మనకు నువ్వులు లేకపోయినా నువ్వుల చెక్క అనేది దొరుకుతూ ఉంటుంది. ఆవాల చెక్క, నువ్వుల చెక్క ఇవన్నీ కూడా మనకి ఆయిల్స్ తయారు చేసే చోట దొరుకుతూ ఉంటాయి కదా. అదేవిధంగా ఆన్లైన్లో కూడా మనకు దొరుకుతాయండి. కొంతమంది షాప్స్లలో కూడా, అంటే ఈ ఫర్టిలైజర్స్ తయారు చేసే షాప్స్లలో కూడా ఇవి చెక్క రూపంలో కూడా, ఘన రూపంలో కూడా దొరుకుతూ ఉంటాయి. అలా అయినా పర్వాలేదు. లేదా ఇంట్లో మనకు నువ్వులు ఉన్నా అవి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకున్నా కూడా పర్వాలేదండి. ఇంకా మిగతావన్నీ కూడా చూపిస్తున్నాను ఏమేమి ఈరోజు నేను తీసుకున్నాను అనేసి. మొత్తం ఇవన్నీ కూడా పౌడర్ ఫామ్లో ఉండేటువంటి, మొదటిది వేపపిండి, నెక్స్ట్ పల్లి చెక్క, కుసుమలు అనేటివి కూడా దొరుకుతూ ఉంటాయండి. వాటి చెక్క అండి, అంటే వాటి పౌడరు. ఇంకా ఆముదం చెక్క, ఆవాలు చెక్క, నల్ల నువ్వులు, ఇందాక నేను నువ్వులు మిక్సీలో పెట్టుకున్నాను కదా, అదే అండి. మనకి వీటిలో మనము పల్లి చెక్క, ఇవన్నీ కుసుమలు, ఆముదం చెక్క, ఆవాల చెక్క ఇవన్నీ కూడా నేను మంత్లీ ఇంటికి కావాల్సిన ఆయిల్స్ అనేటివి తెచ్చుకుంటూ ఉంటానండి. అంటే గానుగు నూనెలు అనేసి అంటారు కదండి, అవి ఆడించే మిషన్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర నేను తీసుకుంటాను. కేజీ 30 రూపీస్ నుంచి 70 రూపీస్ వరకు ఉంటాయండి. అన్ని రకాల ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నవే. ఇంకా నేను ఘనజీవామృతం తీసుకున్నాను. ఇంకా అరటిపళ్ళు అండి. అరటిపళ్ళు 2-3 రోజుల క్రితమే కొద్దిగా బాగా మగ్గిపోయినవి, వాడనివి ఉంటే, ఇంకా వాటి తొక్కలు కూడా ఉంటే అవన్నీ కూడా వాటర్లో వేసేసి ఉంచానండి. ఇవి ఎప్పుడు నా దగ్గర ఉంటాయన్నమాట. ఇంట్లో 1-2 పండ్లు బాగా మగ్గిపోయి ఎవరు తిన్నప్పుడు వాటిని ఇలా వాటర్లో వేసేసి ఉంచుకుంటాను. ఇంకా మనం తినేసిన తర్వాత ఆ తొక్కలను కూడా ఇలా వాటర్లో వేసేసి ఉంచితే ఇది మంచి ఫర్టిలైజర్గా తయారవుతుంది. వీటన్నింటినీ కలిపి ఈరోజు మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకుంటున్నానండి. ముందుగా ఒక 2 లీటర్స్ వరకు వాటర్ తీసుకొని, ఇప్పుడు మనం తీసుకున్న ఈ కానుగ పౌడర్స్లో
ఈ చెక్క పౌడర్స్లో ఏవి ఉంటే అవండి. అంటే నేను ఇన్ని రకాలైన పౌడర్స్ చూపించాను కదండి, మీ దగ్గర ఏ ఉంటే అవి పౌడర్స్ అండి. ఒక 3 రకాలు 4 రకాలు ఏవి ఉంటే అవి వాడేసేయండి. నేను దాదాపు 6 రకాలు చూపించాను కదా, అలా కాకుండా 2-3 రకాలు ఉన్నా కూడా పర్వాలేదు, వాటితో కూడా మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా కలిపి ఉంచండి. తర్వాత ఇందులో ఘనజీవామృతం ముద్ద వేస్తున్నానండి. మీ దగ్గర ఘనజీవామృతం లేకపోతే కంపోస్ట్ ఉన్నా కూడా, ఆవు పేడ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు. ఇంకా దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే, ఈ ఫర్టిలైజర్ ఉంది కదా, నేను అరటిపండ్ల ద్రావణం తయారు చేసుకున్నాను కదా, వాటిల్ని కూడా వేసేసానండి. ఇవన్నీ వేసి బాగా కలిపి మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకోవాలి. ఇక ఫైనల్గా ఇందులో బెల్లం యాడ్ చేస్తున్నానండి. బెల్లం అందాజుగా వేసుకుంటున్నాను నేను, ఎన్ని గ్రామ్స్ అనేసి. ఇప్పుడు ఈరోజు నేను చూపించిన ఈ పౌడర్స్ అన్నీ కూడా 20 గ్రామ్స్ లెక్కన తీసుకున్నానండి. అంటే ఇప్పుడు 6 తీసుకున్నాం కదా, 6 × 20 120 గ్రామ్స్ అయినాయి. ఇందులో నేను ఒక 30 to 40 గ్రామ్స్ వరకు నేను బెల్లం తీసుకున్నాను. ఇవన్నీ వేసేసి ఇంకా ఒక 5 లీటర్స్ వరకు వాటర్ కలిపాను. మొత్తం 7 లీటర్స్ వాటర్ అయిందండి. సో ఇవన్నీ కలిపేసి ఎన్ని రోజులు ఉంచాలంటే 3 to 4 డేస్ ఉంచాలండి. డైలీ పొద్దున సాయంత్రము ఏదైనా కర్ర ముక్క తీసుకొని బాగా కలుపుతూ ఉండండి. ఒక 2 డేస్ తర్వాత చూసారా, పైన తెడ్డులాగా ఇలా ఏర్పడింది. అంటే ఇది మంచి బ్యాక్టీరియా తయారైందండి. మనం ఇందులో బెల్లం వేసాం కదా, ఈ బెల్లం అనేది ఈ బ్యాక్టీరియాకు ఫుడ్గా వాడుకుంటుంది. ఈ విధంగా పర్మెంటేషన్ అవ్వటానికి ఈ బెల్లం ఉపయోగపడుతుంది. సో ఇందులో ఘనజీవామృతం ఇంకా కరగలేదండి. ఒక రోజు 2 రోజులు ఉంచేస్తే అది కూడా బాగా కరిగిపోతుంది. ఇంకా 4th డే అండి, చూడండి ఎంత చక్కగా ఈ ఘనజీవామృతం అంతా కూడా దాంట్లో బాగా కరిగిపోయిందండి. అంతకుముందు ముద్దలాగా ఉండేది కదా, అది కూడా ఇప్పుడు బాగా కరిగిపోయి ద్రవ రూపంలో అంటే పౌడర్ ఫామ్లో తయారైపోయింది. ఒక 4 డేస్ తర్వాత ఇంత చక్కటి ఫర్టిలైజర్ తయారైంది. ఇప్పుడు మనం దీన్ని ఉపయోగించి మొక్కలకి మంచిగా ఇప్పుడు ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి, ఈ ఫర్టిలైజర్ని ఇంకా అసలు ఈ మొక్కలకు అనేది తిరుగే ఉండదండి. ఇంకా ఇది ఇంత చిక్కగా ఉంది కదా, దీన్ని ఇలానే ఇవ్వకూడదండి. ఏ ఫర్టిలైజర్నైనా సరే ఇంత చిక్కటి ఫర్టిలైజర్ని ఇవ్వకుండా ఇప్పుడు 5 లీటర్స్కి నేను 1.5 లీటర్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే 5:1 రేషియో అండి. అంటే 5 లీటర్స్ ప్లెయిన్ వాటర్లో 1 లీటరు లేదా 1.5 లీటరు ఈ లిక్విడ్ని కలిపి యాడ్ చేసి ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకుంటున్నాను. ఫర్టిలైజర్ ఇచ్చే ముందు కూడా చూడండి, బాగా గుల్లగుల్లగా చేసుకొని పొడిగా చేసుకొని మొక్కలకి ఇస్తే వేరు కింద వరకు ఈ ఫర్టిలైజర్ వెళుతుంది. అదే పైన మట్టి గట్టిగా రాయిలాగా ఉందనుకోండి, మనం ఫర్టిలైజర్ ఇస్తే పైనే ఉంటుంది. అందువల్ల ఎప్పుడు ఏ ఫర్టిలైజర్స్ ఇస్తున్నా అది ద్రవ రూపంలో కానీ ఘన రూపంలో కానీ ఏ రూపంలో ఇచ్చినా కూడా ఒకసారి మట్టిని పొడిగా చేసుకోండి. ఈ పొడిగా చేసుకోవటం వల్ల మట్టిలో ఉండే చిన్న పిచ్చి మొక్కలన్నీ వస్తూ ఉంటాయండి, కలుపు మొక్కలు, అవి కూడా పోతాయి అన్నమాట ఇవి పొడిగా చేసుకోవటం వల్ల. సో ఈ రకంగా తయారు చేసుకున్న తర్వాత మొక్కలకి ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను. ఇది ఇచ్చిన తర్వాత మొక్కల్లో అనేది మీరు 15 రోజుల తర్వాత మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. ఒకవేళ మీలో ఇంకా ఇంత మంచి రిజల్ట్ అయితే కనపడకపోతే మళ్ళీ 15 రోజుల తర్వాత ఈ ఫర్టిలైజర్ని తయారు చేసి ఇవ్వండి. ఒకవేళ వర్షం కానీ పడుతూ ఉంటే ఈ ఫర్టిలైజర్ని మీరు పౌడర్ రూపంలో ఉన్నింది కదండి, దానికి మీరు కంపోస్ట్ కానీ ఆవు పేడ కానీ యాడ్ చేసుకొని పౌడర్ రూపంలో ఇచ్చేసేయండి. వర్షం పడట్లేదు, 1 వీక్ నుంచి వర్షం పడట్లేదు, లేదా 4-5 రోజులు వర్షం లేదు అనుకుంటే ఈ రకంగా లిక్విడ్ యాడ్ చేసుకోండి. లిక్విడ్ రూపంలో బెల్లం యాడ్ చేసుకొని ఇవ్వటం ద్వారా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీరు తయారు చేసుకున్న 4వ రోజు 3వ రోజుకు వర్షం పడితే ఒకరోజు వెయిట్ చేయండి, పర్వాలేదు, దాంతో పెద్ద ప్రాబ్లం అయితే రాదండి. ఈ వర్షం కూడా ఓను పడిపోవడం లేదండి. ఒకరోజు వర్షం పడితే ఆ నెక్స్ట్ డేకి అంతా మొక్కలన్నీ వడిలిపోతున్నాయి. సో నెక్స్ట్ డే కూడా వర్షం పడిన నెక్స్ట్ డే కూడా ఈ మొక్కలకి ఫర్టిలైజర్ ఇవ్వండి. ఈ రకంగా మనము ఫర్టిలైజర్స్ తయారు చేసుకొని ఇంత మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకొని ఇస్తే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. ఇది మీరు అన్ని రకాలైన మొక్కలకి ఇవ్వండి. ఒక మందారాలకే కాదు, రోజెస్కైనా, చామంతులు ఇంకా రాలేదు కదా, రోజెస్కైనా, అడీనియమ్స్కైనా, ఫ్రూట్ ప్లాంట్స్కైనా, వెజిటబుల్ ప్లాంట్స్కైనా ఏ రూపంలో ఉన్నా కూడా ఈ ఫర్టిలైజర్ అయితే ఇవ్వచ్చు. ఈరోజు వీడియోలో నేను చూపించిన ఈ ఫర్టిలైజర్ని ఉపయోగించడం ద్వారా చూడండి, ఈ మందారం మొక్కలో కూడా ఎంత పెద్ద సైజులో ఈ ఫ్లవరింగ్ వచ్చాయో. అసలు అరచేయి కూడా సరిపోదండి, అంత పెద్ద మొగ్గలు, అంత పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి. ఈ ఫర్టిలైజర్ని చాలా మంచి రిజల్ట్ ఉంది అని నేను గ్యారంటీగా చెప్తానండి.
మీరందరూ కూడా తప్పకుండా యూజ్ చేయండి ఈ ఫర్టిలైజర్ని. ఈ వీడియోని ఇంతటితో విరమిస్తున్నానండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.